తృణమూల కాంగ్రెస్ ఎంపీ అయినటువంటి కళ్యాణ్ బెనర్జీ అతి నీచమైన దారుణమైన ప్రకటన అయితే చేశాడు. ఏం చేయాలి ఇట్లా టోళ్లను? ఏం చేయాలంటాలే? ఇలాంటి యదవలను, సన్నాసులను, పొరంబోకులను, డెకాయిట్లను స్వార్థం కోసం ఎంత నిజానికైనా కూడా దిగజారిపోయే పాలు దాగే రొమ్ముద్దు గుద్దే ఇట్లాంటి దరిద్రం ఉండవు. ఇంకా నాకు బూతులు వచ్చాయి. నాకు ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలో మీరు చెప్పండి. అసలు ఇప్పటికే వక్ఫ్ బోర్డు లక్షల కోట్ల ఆస్తులు అయితే సంపాదించింది. అయినప్పటికీ కూడా ఈ విధంగా ముస్లింలు నమాజ్ చేసిన ప్రాంతం అంతా కూడా వక్ఫ్ బోర్డుది అంట. కొత్త ఆలోచనలను వాళ్ళందరికీ కూడా కల్పించడం ఎందుకు? వాళ్ళందరినీ రెచ్చగొట్టడం ఎందుకు? ఎంతవరకు సమంజసం ఇది? ఒకసారి ఆలోచించండి. ఇలాంటి ఎదవలను ఏం చేయాలా? వీడు మళ్ళీ ఒక ఎంపీ, అది కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ఈ దరిద్రుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసలు చెప్పాలంటే ఆలోచన చేస్తామంటే అట్లా ఉన్నది, కంపరం వేస్తుంది. అసలు హిందువుల్లో కనుక ఐక్యత అనేది ఉంటే ఈరోజు ఈ సంకర్ జాతి కుక్క ఈ విధంగా మాట్లాడేవాడా? ఖచ్చితంగా మాట్లాడేవాడు కాదు. దానికి కారణం ఏంది? మనలో ఐక్యత